ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. తిరిగి నేటి దినాన ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి క్రిస్మస్ మాసంలో ప్రభు పాదాల దగ్గర గడపడం ఎంతో ఆశీర్వాదకరం. ప్రత్యేకమైన మాసంలో ఉంటున్నాం కాబట్టి ఆయన సన్నిధిలో గడపడం చాలా ప్రాముఖ్యం. అలాంటి తరుణం తిరిగి దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి యేసు దేవానికి వందనాలనైనా, ఈ లోకానికి నైనా మానవుడుగా అవతరించి లోకములో ఉన్న పాప భారాన్ని మోసుకొని కల్వరి సిలువలో అయా ఆ యొక్క భారాన్నంతా మీరు మోసుకొని మాకు తేలికను సులువును దయచేసినందుకు స్తోత్రాలు. క్రిస్మస్ మాసంలో ఉంటున్న మాకు అవన్నీ తిరిగి మేము నెమరు వేసుకొని మా ఆత్మీయ జీవితంలో ఇంకను మేము దృఢంగాను నమ్మకంగాను జీవించడానికి సహాయాన్ని కృపను దయచేయండి. కేవలము ప్రభా ఆ యొక్క స్థితిలో మేము మారి ఇంకా నమ్మకమైన జీవితాన్ని జీవించే శక్తిని దయచేయండి. ఈ మాసం అంతా కూడా నీ సన్నిధిలో గడుపుతున్నా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ కార్యాలు వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా బేతేలు ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా విత్తబడుతున్న పరిచయను ప్రభావ విస్తరింపచేయండి. అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి నీ తలంపు నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయగలరని కుడి కాది నుంచి అంతవరకు మీరేమో మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా క్రిస్మస్ పాట ఒకటి నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నాదల్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నాదల్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా
హృదయ సీమ నీ శ్రమలలో పాల్గొనుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని ఆనాదల్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని ఎంతను ఆనాదల్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేని ఆనాదల్యత ఓ నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యాని రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. నేటి క్రిస్మస్ దినాల్లో ఉంటున్న మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ఈ యొక్క పాఠ భాగాన్ని మనం ధ్యానిస్తాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవునికి స్తోత్రము కలుగునగాక. వీరు జ్ఞానులు. వీరి పరిశోధనలో దేదీప్యమైన ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని వీరు చూచారు. వీరు చూసిన నక్షత్రము ఒక రాజును ఈ లోకానికి ఇంట్రడ్యూస్ అయింది. రాజుగా జన్మించాడు. అందుకని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయనను మరి పూజింప వచ్చాము. మేము తూర్పు దిక్కున ఆ నక్షత్రాన్ని చూడడం ఆరంభించాం. తూర్పు దిక్కున
ఆయన ఎక్కడ? ఈ క్రిస్మస్ దినాన ఆయన ఎక్కడ? ఆలోచన చేశారా? వెతుకుతున్నావా? ఆయన ఎక్కడ? మీరైతే నక్షత్రాన్ని చూశారు, ఆ నక్షత్రాన్ని వెంబడించారు. వెతుకుతూ వారు తూర్పు దిక్కున మొదలుకొని యేసు ఎక్కడ జన్మించాడో, ఎక్కడ నక్షత్రం ఆగి ఉన్నదో అక్కడ దాకా వారి ప్రయాణము కొనసాగింది. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇది 2 years పట్టింది, 2 సంవత్సరాలు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రియా నా శ్రోతలు, లేదా నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, నా తల్లిదండ్రులు, ఎవరైనా సరే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేది ఒక ప్రశ్న మీలో మొదలైందా లేదా? ఆ ప్రశ్న నీకు ఎప్పుడైతే వస్తుందో దాని సమాధానం దేవుడిస్తాడు. వీరు జ్ఞానులు కాబట్టి దాన్ని వెతకడం, దాని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అది కూడా పరిపాలన, ఏ రోజు పరిపాలన, హేరోదు రాజు యొక్క పరిపాలన. ఈ వర్తమానాన్ని సరాసరిగా రాజైన హేరోదు చెవుల పడ్డది. ఎక్కడున్నాడు? ఆ రాజైన హేరోదు దినమునందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మీరు వెతకటం, వెతికి 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 రాగానే ఆ యొక్క బెత్లెహేములో యేసు పుట్టాడు. ఈ యొక్క తూర్పు దిక్కులో ఉన్న జ్ఞానులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ యెరూషలేమును పరిపాలిస్తున్న వాడు హేరోదు దినములకు రాజైన హేరోదు. ఆయనకు ఈ వర్తమానాన్ని తెలియపరిచారు. నక్షత్రం మాకు సూచిస్తుంది, ఒక కారణ జనముడు పుట్టాడు, ఈ లోకానికి రాజుగా గొప్ప రాజు ఉద్భవించాడు. ఆ సత్యం మాకు కావాలి. ఆయన ఎక్కడ పుట్టాడు? వెతుకుతూ వెతుకుతూ యెరూషలేము వచ్చిన తర్వాత ఆ నక్షత్రం యొక్క జాడ మాకు మిస్ అయింది కాబట్టి మీ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే మీ దగ్గర కరెక్టు ఆ వర్తమానం ఉంటుందేమో, ఆ సందేశం మాకు ఇస్తారేమో అని వారు ఎక్కడ పుట్టాడు అని ప్రశ్నించారు. క్రిస్మస్ ప్రతి డిసెంబర్ మాసంలో జరుపుతున్న మనము నిజమైన క్రీస్తును వెతుకుతున్నావా? నిజమైన లోకరక్షకుని నువ్వు వెతికావా? నిన్ను రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్న యేసును వెంబడించావా? ఆ గొప్ప అవకాశాన్ని ఈ సంవత్సరం నువ్వు పొందుకుంటున్నావా? ఆ లోకరక్షకుని నీవు ఎక్కడ పుట్టాడు ఆరాధిస్తున్నావా? అసలు పుట్టాడా? ఎక్కడ పుట్టాడు అనేది ఆరంభిస్తే ఆయన చరిత్ర మనకు తెలియపరుస్తుంది. పుట్టుపూర్తి వారు అన్నీ కూడా మనకు జాగ్రత్తగా గాబ్రియేల్ దూత మాట్లాడడం, మరియమ్మతో, యోసేపుతో, దూత సరాసరిగా వారి మధ్యలోనికి వెళ్ళి వారిని పరామర్శించి అన్ని విషయాలు తెలియపరచడం మనం గమనిస్తాం. మరి నీ హృదయంలో యేసుకు చోటుందా? ఇక్కడ ఆయన జన్మించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఈ సంవత్సరం వారైతే వెతుకుతూ ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు వీరు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ప్రియనా సోదరి సోదరుడా, కలవరం మొదలైంది.
పరిపాలన జరుగుతుంది. ఒకవైపు హేరోదు రాజుగా ఉన్నాడు. నన్ను కాదని, రాజవంశంలో కాదని మళ్ళీ ఎక్కడో పుట్టాడా? ఆయన రాజుగా పుట్టాడా? మమ్మల్ని కాదని ఇంకొక రాజు జన్మించాడా? కలవరం కలవరం మొదలైపోయింది హృదయాల్లో. ఆ వర్తమానం వినంగానే ఏ రోజు హృదయం బద్దలైపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను రాజుగా ఉన్న యూదయ దేశపు ఈ ప్రాంతం యెరూషలేం ప్రాంతంలో నేను రాజుగా ఉన్నానే. నన్ను కాదని, ఇంకా మా కుటుంబం కాదని, మా వంశం కాదని ఇంకా వేరో రాజు జన్మించడమా? కలవరం మొదలైపోయింది. మరి ఆ జ్ఞానులు హేరోదు రాజు యొక్క కలవరాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అయ్యా, వీళ్ళేమో ఇక్కడే పుట్టాడు, నక్షత్రాన్ని చూసాము, ఆయన వెంబడించాము, ఆయన ఎక్కడ పుట్టాడు అని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. నిజంగానే మీరు చెప్పే మాట సత్యమేనా? రాజుగా పుట్టాడా అని ప్రధాన యాజకులను, ప్రజల్లో శాస్త్రులను కొంతమందిని పిలిపించారు. ఎందుకంటే ఆ తెలివి రాజుకు అంత లేకపోవచ్చు. అక్కడున్న కొంతమంది శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు వారి వారి గ్రంథాలను విప్పారు. వాళ్ళు వెతకటం ఆరంభించారు. ఎందుకంటే వీరు జ్ఞానులు, వీరి మాట ఏమాత్రం అబద్ధం కాదు, సత్యమైన మాట. వీరు పరిశోధించి పరీక్షించి నక్షత్రం యొక్క జాడను తెలుసుకొని వారు వచ్చారంటే ఇది ఆషామాషిగా కాదు, ఈ సత్యమే ఉంటుంది. మేము ఈ గ్రంథాలు మీరు విప్పండి, చూడండి, నిజంగా పుట్టాడా, క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగారు. మరి అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు. ఇశ్రాయేలు యొక్క అధిపతి నీలో నుంచి, ఆయన ప్రజలను పరిపాలించేవాడు అధిపతి నీలో నుంచే వస్తాడు. వర్తమానాన్ని చదివారు వాళ్ళు. ఆ ప్రవక్త ద్వారా రాయబడి ఉన్న ముచ్చట్లు అక్కడ వారు చదివి వినిపించారు హేరోదుకు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రపు కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఈ యూదయ దేశపు బెత్లెహేములోనే 100% అక్కడనే పుట్టాడయ్యా. మీరు ఏమాత్రం డౌట్ లేదు, మీరు సత్యంగానే వచ్చారు. ఆ వార్త ద్వారా మరి వ్రాయబడిన సంగతి వారు విన్నారు. కాబట్టి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించాడు లోపలికి. ఇదిగో మీరు చెప్పేది మీకు వచ్చింది, మీరు నడిచింది, మీరు 2 సంవత్సరాలుగా ఏదైతే ప్రయత్నించారో ఆ నక్షత్రము ఇంకనూ మీరు దాన్ని వెంబడించండి, మీరు ఇంకనూ దాన్ని అనుసరించండి, నడవండి. ఆ నక్షత్రం మీకు ఆ బాలుడు ఉన్న చోటికి తీసుకొని వెళ్తుంది. మీరు వెళ్ళండి. రహస్యంగా వారిని పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత మరి రహస్యముగా మరి వారిని పంపించినట్టుగా చూస్తున్నాం. వారు వెళ్ళి మీరు ఆ శిశువును మీరు ఎప్పుడైతే వెళ్ళి దర్శిస్తారో చూస్తారో మరి ఆ విషయమే జాగ్రత్తగా తిరిగి నాకు చెప్పండి. రిటర్న్ ప్రయాణంలో శిశువుని మీరు దర్శించి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మరి నా దగ్గర రండి. ఎందుకంటే వీడు బహుమూర్ఖుడు, వీని ఆలోచన
కలవరం ఎప్పుడైతే మొదలైందో ఇంకా ఆ యేసు అనే వాడిని చంపాలి అనే ఆలోచన పట్టింది వీడికి. కానీ వారిని మెప్పించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనను పూజించి తిరుగు ప్రయాణంలో తిరిగి వర్తమానాన్ని నాకు తెలియపరచు. మరి జాగ్రత్తగా విచారించి కొనగానే నేను వచ్చి ఆయనను పూజించునని వారికి వర్తమానము తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రపు ఆ శిశువు ఉండిన చోటికి ముందుగా వచ్చి నిలిచి వారికి ముందుగా నడిచాడు. శిశువు ఎక్కడున్నాడో ఆ శిశువు ముందర ఎక్కడైతే ఉన్నాడో అక్కడ దాకా వారికి ముందుగానే దారి చూపిస్తూ వారి ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. మరి ఆ జ్ఞానులు ఆ శిశువు ఉన్న చోటిని కనుక్కొని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఆ చోటికి ముందుగా వచ్చినప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి ఆ అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. వారు వెతికిండ్రు, ఆరంభించారు, యేసు జాడ కనుక్కున్నారు. తల్లి అయిన మరియమ్మను చూశారు, యోసేపును చూశారు, శిష్యుడైన బాలుని కూడా చూసి అమూల్యమైన కానుకలను వారు సమర్పిస్తూ ఉన్నారు. ఒకరు బంగారం, ఒకరు బోలము, మరొకరు సాంబ్రాణి. 3 పాత్రలుగా వారి యొక్క కానుక పెట్టెల్లో తీసుకుని వచ్చి ప్రభు అయిన యేసు ఎదుట వాటిని ఉంచి ఆయనకు మ్రొక్కి సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు క్రిస్మస్ జరుపుతున్న నీవు ఇలాంటి కార్యం జరుగుతుందా? ఆయనను వెతికి వెంబడించి రక్షణ అనుభవం పొందుకున్నావా? ఆయన జాడ కనుక్కున్నావా ఎక్కడ ఉన్నాడని? కొంతమంది బైబిల్లో ఉన్నారు. ఆదాము దేవుడు చాలా నరుని సృష్టించినప్పుడు ప్రేమతో ఆయన స్వరూపం ఇచ్చి మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మకు నాసిక రంధ్రము చేసి ఆ నాసిక రంధ్రములో తన జీవవాయువును ఊది ఆ మట్టి బొమ్మకు జీవనిచ్చినప్పుడు ఆయన ఆదాముగా పిలువబడ్డాడు. ఆదాముకు ఒంటరిగా ఉన్నాడు. తనకు ఒక జంట కావాలని తన ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి మాంసము తీసి ఒక స్త్రీగా చేసి అవ్వగా చేసి ఆయనకు అప్పచెప్పి జాగ్రత్తగా మీరు ఏదైనా తోటను పరిపాలించండి, జాగ్రత్తగా అన్ని పండ్లను తినండి, ఈ మధ్యలో ఉన్న పండును తినొద్దు. ఆయన ఎంత భయముతో వారిని చెప్పినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించినప్పుడు సాక్షాత్తు దేవుడైన యెహోవా ఆదామును సృష్టించినప్పుడు చేసిన తప్పును బట్టి ఆదామా ఎక్కడున్నావు ప్రశ్నించాడు. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు ఎక్కడ ఉన్నావు? ఎంతగా ప్రేమించాడు ఆదామవ్వను యెహోవా దేవుడు అంటే. ప్రతి సాయంకాలమున వారితో ముచ్చటాడడం, ప్రతి సాయంకాలం వారితో గడపడం, సహవాసం చేయడం. మరి ఏదైతే చేయకూడదో ఆ తప్పు చేసినప్పుడు వారు దావుకున్నారు. ఇదిగో సమయం అయిపోతుంది, అబ్బా యెహోవా దేవుడు వచ్చే సమయం అయింది,
ఈ సమయంలో ఇప్పుడు పిలుస్తాడు మనల్ని. ఎక్కడ మన పరిస్థితి? నడు చెట్ల పొదల్లో ఆకులు కట్టుకొని సాటుగా అయిపోయారు. పాపం వారిలోనికి ప్రవేశించినప్పుడు, అపవాది వారిలోనికి ప్రవేశించినప్పుడు వారు దాగుకొని ఉన్నారు. ముఖం చూపించలే, సిగ్గు, ఎదుట కనబడటానికి రాలే, భయం. పాపం చేయకూడదు, ఖచ్చితంగా చేశారు. అదమా నువ్వెక్కడ ఉన్నావు? ప్రశ్న. ఆ రోజు ఆ ప్రశ్నతో వారికి సమాధానం దొరికింది. జ్ఞానులకు, తూర్పు దేశపు జ్ఞానులకు ఎక్కడ పుట్టాడు అనే దానికి సమాధానం దొరికింది. అదమా నువ్వెక్కడా అన్నప్పుడు పాపము చేశాడు. పాపమునకు ప్రతిగా చెట్ల పొదల్లో దాచుకున్నాడు. ముఖము దాయబడ్డది. దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. చూసారా? పాపము చేసిన వాడు ఎవడు కూడా దేవుని ముందుకు రాలేడు, తలెత్తుకొని నిలబడలేడు. వాడు సాటుగా మరుగ్గా ఉండిపోతాడు. అవకాశం. ఈరోజు ఎక్కడ ఉన్నాడు ప్రభు అయిన యేసు? వెతుకు. ఆదాము ఎక్కడ? రెండవగా ఆదాము అవ్వ ఆ తోటలో నుంచి చేసిన తప్పును బట్టి వెలివేయబడ్డారు. వారికి గర్భఫలముగా కయ్యోను ఏబేలు అనే వారు ఇద్దరు కూడా వారికి మొదటి సంతానముగా జన్మించారు. కయ్యోను ఏబేలు ఇద్దరు అన్నదమ్ములు. వారిలో ఒక ప్రేరేపణ కలిగించాడు దేవుడు. దేవుని ఎదుట భయముతో కూడిన ఒక బలిని మనం అర్పిద్దాం. ఇద్దరు అన్నదమ్ముల్లో దేవుని సన్నిధిలో కనబడినప్పుడు వారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారు. నా మందలో నుంచి నేను ఒకటి, నీ పొలంలో నుంచి నువ్వు. బలులు అర్పించారు రెండు కూడా. ఏదేనో తోటి నుంచి బలిపలికి వెళ్ళినప్పుడు వీరు బలి దేవుని సన్నిధిలో అర్పించినప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, వారి ఇద్దరి బలుల్లో కూడా కయ్యోను బలి దేవుడు అంగీకరించలే. హేబేలు బలి మాత్రము దేవుడు అంగీకరించాడు. దానికి భిన్నమైన కార్యం జరిగింది అక్కడ. 4వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడని కయ్యోనిని అడగగా అతడు నేనెరగను. ఎక్కడా? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా ప్రశ్నిస్తున్నాడు. యేసు క్రీస్తుగా పుట్టినవాడు ఎక్కడ? సాక్షాత్తు ప్రేమతో తన చేతులతో నిర్మించిన ఆదాము ఎక్కడ? ఆదాము సంతానములో వచ్చిన కయ్యోను ఏబేలు, కయ్యోను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ప్రశ్నిస్తాడు. అర్థమవుతుంది. ఉత్తగానే క్రిస్మస్ చేయకండి. మొదట మీ పాప భారముల నుంచి బయటికి రండి. పాపములో నుంచి బయటికి రండి. ప్రభు అయిన యేసు కనబడతాడు. తమ్ముని రక్తము నేలపై నుంచి దేవునికి మొరపెడతా ఉంది. మొదటి హత్యగా భావించబడ్డది. సొంత అన్ననే తమ్ముని బాండలతో మొత్తి చంపేశాడు, హత్య చేశాడు. అర్థమవుతుందా? ఇలాంటి వారు క్రిస్మస్ ఈ విధంగా నచ్చేస్తుంది. పశ్చాత్తాపడాలి, మారు మనసు రావాలి, పాప క్షమాపణ పొందాలి. వీటన్నిటి గురించి ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ?
మొదటిగా జ్ఞానులను ప్రశ్నించారు, రెండవది ఆదాం, మూడవది కయ్యూను. ఎక్కడ ఎక్కడ నాలుగవదిగా మనం గమనించినట్టయితే, మూడవది ఈ స్వార్థలలో 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు కూడా ప్రభువును వెంబడించారు, స్వస్థత పొందారు. కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. మిగతా 90 ఎక్కడ? అర్థమవుతుందా? ఈ క్రిస్మస్ దినాన దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మిగతా 90 ఎక్కడా? నువ్వు ఒక్కడు మాత్రం వచ్చావు. కృతజ్ఞత నీ ఒక్కడికే ఉంది. దయచేసి ఆ మాటను చూసుకుందాం. లూకాసు వార్త 17. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కదా, ఆ 90 ఎక్కడ? నీతో పాటు 10 మంది ఉండే కదా, ఈ 10 మందిని కూడా నేను స్వస్థపరిచాను కదా, మిదిగిట ఆ 90 ఎక్కడ? 9 మంది ఎక్కడ? ఎంతోమంది దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటారు, అద్భుతాలు పొందుకుంటారు. అర్థమవుతుందా? వాగ్దానాలు పొందుకుంటారు, స్వస్థతలు పొందుకుంటారు. కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. ఆరోగ్యాన్ని పొందుకుంటారు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. బట్ కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. ఆ 90లో వీరు కూడా ఉంటారు. ఇలా ఉండి క్రిస్మస్ జరుపుతున్నావా నువ్వు? ఈ క్రిస్మస్ ఎలా జరుపుతున్నావు? నువ్వు 9 మందిలో ఉన్నావా, 1లో ఉన్నావా? గమనించు. ఆ 1లో నీవు ఉండాలి. ఆ 90లో కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. యేసు దగ్గరికి వచ్చారు. ఇక్కడ 13వ వచనం నుంచి చూస్తే, యేసు, ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం. యేసు, ప్రభువా మమ్మను కనికరించు. కేక పెట్టినప్పుడు 10 మంది ఉన్నారు. ఒకేసారి ప్రభువును అడిగారు. ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెలుచుండగానే శుద్ధులైరి. దేవునికి స్తోత్రం. అందులో 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద యోధ సాగిలా పడెను. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈ పరిస్థితి గమనించావా? అందరికీ దేవుడు సాయం చేస్తాడు. కృతజ్ఞత కలిగిన వారు వెంటనే యేసు దగ్గరికి వస్తారు. 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు, మీరు వెళ్ళండి, మీ యాజకులను మీ శరీరాలను అగుపరచుకోండి అంటే వారు వెళుతుండగానే గొప్ప స్వస్థత కలిగింది వారికి. కానీ ఆ స్వస్థతను గమనించిన వాడు ఆ 10 మందిలో ఒక్కడు. వాడు స్వస్థత కలిగింది చూసుకున్నాడు. వాడు ఆశ్చర్యపోయాడు. కుష్ఠవ్యాధి వాడిలోంచి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే ఆ 15వ వచనం చూడండి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యం చెప్పుకోవడానికి ఇష్టపడరు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఇతరులకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. దేవుడు చేసిన కార్యాన్ని కప్పిపుస్తారు. చాలామంది ప్రభావితంలోనికి బయటికి రారు, బయటపడరు, దాసుంచుతారు దాన్ని. ఆ 90 వాళ్ళే వెళ్ళిపోయారు వారి పాటికి. వాళ్ళు కృతజ్ఞత లేని మనుషులు. వాళ్ళు
ఇక్కడ వారు వెతుక్కుంటూ వచ్చారు జ్ఞానులు. కడ వరకు ఆయన ఆ తొట్టిలో పండుకొని ఉన్నది చూసి, మరియమ్మను, యోసేపును, కుమారుడైన క్రీస్తును చూసి వారే సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వెతికి ఆరంభించి వెతికి బంగారము, సామ్రాణి, బోలము కానుకలుగా సమర్పించారు. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు కూడా దేవునికి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు. సాక్ష్యం ఉండదు కొంతమందికి. దేవుడు చేసేదాకా వెంబడిస్తారు, తిరుగుతారు. కార్యమైన తర్వాత దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు ఆయన పాదాల యొద్ద సాగిలపడెను. వారు పరిసయ్యుడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాంటి వారికి ఎక్కువ పెద్ద మనసు ఉంటుంది. పరిసయ్యులకు, శాస్త్రులకు ఉండదు, యాజకులకు ఉండదు. పరిసయ్యులకే ఎక్కువ తొందరగా నమ్మేస్తారు, ప్రభు మీద విశ్వసిస్తారు. మరి 3-4 విషయాలు మనం గమనిస్తున్నాం. ఆదాము చేసిన తప్పుకి నీవు ఎక్కడ అన్నప్పుడు ఆదాము ఏదైనా తోట నుంచి వెలపలికి త్రోయబడ్డాడు. కయ్యానో తమ్ముడైన హేబేలు ఎక్కడన్నప్పుడు ఆయన దేశదిమ్మరై తిరిగాడు. కుష్ఠరోగులు శుద్ధులైన మిగతా 99 ఎక్కడ? ఇంతకాలం నుంచి క్రైస్తవుడుగా జీవిస్తున్న నీ కుటుంబ సభ్యులు ఎక్కడ అడిగితే సమాధానం, నీ కుమారులు, నీ కుమార్తెలు నీవు ఉన్న చోటులో లేరెందుకు, వారెక్కడా అడిగినప్పుడు ప్రశ్న ఏంటి? ఈ క్రిస్మస్ దినాన మారు మనసు పశ్చాత్తాపం కొరకు ప్రయత్నపడండి. ప్రతి ఇంటిలో వెలుగు, యేసు క్రీస్తు వెలుగు రావాలి. దేదీప్యమైన నక్షత్రము కాంతి ఎలా ఉద్భవించిందో ప్రతి కుటుంబంలో ఆ నక్షత్రపు కాంతి ఉద్భవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అసలైన క్రిస్మస్ చేయడానికి ఆరంభించండి. కృతజ్ఞత లేని వారుగా ఉండకండి. ఆ ఒక్కడైనా సరే దేవుని గొప్ప స్వరముతో మహిమపరిచాడు, స్తుతించాడు, ఆరాధించాడు, ఆయనకు సాగిలపడి మ్రొక్కాడు కృతజ్ఞతగా. మరి ఆ 99 ఎక్కడ? యోహాను సువార్త 19-20 అధ్యాయము 13వ వచనం నుంచి చూడమ్మా. 13వ వచనం. వారు అమ్మ ఎందుకు ఏడుచుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువు, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన అక్కడ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసును పిలిచి, యేసు నిలిచి ఉండుట చూశాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడుచుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను పోయిన ఎడల ఆయన ఎక్కడున్నాడో ఉంచితిరో నాతో చెప్పుమని నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. ఇక్కడ ఒక సందర్భం, ఆయన యేసు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు? మరియమ్మకు వచ్చిన ప్రశ్న. సాక్షాత్తు ప్రభువును గుర్తుపట్టలే, తోటమాలి అనుకున్నది. ఆయనను ఎక్కడ ఉంచారో ఒకసారి నాకు చెప్పు, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు ఒక్కసారి వర్తమానం ఇమ్మా, నేను ఆయన ఎత్తుకొని పోతా అని ఆ యొక్క ప్రభుతోనే మరియమ్మ మాట్లాడుతున్నది. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను చూచి హెబ్రీ భాషలో రబూనీ అని పిలిచాను.
ఆ మాటకు బోధకుడా అని అర్థం గుర్తుపట్టింది. ప్రభుని యేసు పేరు పెట్టి మరియా పిలిచాడు. ఈరోజు ఈ క్రిస్మస్లో ఈ పిలుపు కావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నేను పిలవాలి, నీ కుటుంబాన్ని పిలవాలి. అస్సలైన క్రిస్మస్ ఇది కదా. మరియమ్మ దగ్గరికి అంటుండు, అయ్యా నువ్వు ఆయనని ఎక్కడన్నా ఉంచావేమో చూసావేమో నాతో చెప్పు, ఆయన దేహాన్ని నేను పట్టుకెళ్ళిపోతా. సాక్షాత్ ఎవరితో చెప్తుంది అది? ప్రభువైన యేసే. పక్కనే ఉన్నాడు కానీ గుర్తుపట్టలేదు, తోటమాలి అనుకుంది. ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నావేమో, ఇంకను ఆయన స్వరాన్ని వినకుండా ఇంకా నీ పాపాల మీద పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. ఆయన స్వరాన్ని విను. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విన్నా తెలుసా, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచినప్పుడు, ఈ పిలుపు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు ప్రభువైన యేసు. స్వరాన్ని విన్నవాడు రక్షించబడతాడు, స్వరాన్ని వినిపించుకోవాడు నరకానికి వెళ్తాడు. కానీ ప్రభు మాత్రం ప్రతి కుటుంబాన్ని పిలుస్తాడు, ప్రతి వ్యక్తిని పిలుస్తాడు. ఆమెకి ఎంత ఆనందం కలిగింది. ఆయన వైపు తేరి చూచి మరి ఇబ్రీ భాషలో రబ్బునీ అని పిలిచింది. ఆ మాటకు బోధకుడా, ఎంత ఆనందం. ఈరోజు ప్రభువైన యేసు నిజమైన క్రిస్మస్లో నిన్ను కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, నిన్ను కూడా పిలుస్తాడు. చివరిగా ఒక కుటుంబాన్ని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. వారు అనాథలు, మార్తా, మరియా, లాజర్. లాజర్ చనిపోయాడు. అప్పటికి 4 రోజులు. శవం పాతిపెట్టబడ్డది, బండరాయి మోయబడ్డది. ఆ శవానికి కట్టలకి చుట్టి వేశారు. మరి ఆ లాజర్ ఎక్కడ? యేసు ప్రభు అడిగాడు, మరియా లాజర్ ఎక్కడ? ప్రభు ఆయన ఎప్పుడో 4 రోజుల క్రితం చనిపోయాడు, సమాధి చేయబడ్డది. సరే వెళ్దాం. ఎక్కడ? ప్రశ్న మీరు అర్థమవుతుందా? ఏ పాపపు స్థితి అయినా, మారు మనస్సు లేని జీవితమైనా, పశ్చాత్తాపం లేని మనసైనా ఎక్కడ అని దేవుడు వెతుకుతాడు. అప్పటికే 4 రోజుల శవం, కుళ్ళు వాసన. అయినా దేవుడు వదిలిపెట్టలే. ఎక్కడ? లాజర్ ఎక్కడ మరియా అన్నప్పుడు, ఆ సమాధి తోట దగ్గరికి వెళ్ళినప్పుడు, సమాధి తోటలో పిలుపు, లాజర్ బయటికి రాన్నప్పుడు, ఆ స్వరం వినబడినప్పుడు లాజర్ వచ్చాడే. చనిపోయిన లాజర్, 4 రోజుల శవం, వాసన పట్టిన శవం బ్రతికి బయటికి వచ్చిందే. మళ్ళీ ఈ క్రిస్మస్లో అలాంటి క్రిస్మస్ జరుపుతున్నావా? కురిలిపోయిన శవం లాంటి వాసన బట్టి, జీవితాన్ని బట్టి, శరీరం మలినమైపోయిన శరీరాన్ని బట్టి, అయ్యా దాంతోనే క్రిస్మస్ చేస్తున్నావా? యేసు పిలుస్తాడు, నిజమైన క్రిస్మస్ జరుపుకో. లాజర్ బయటికి రానప్పుడు ఆ శవం, కురిలిపోయిన శవం లేచి బయటకు వచ్చింది. ఈరోజు ఆ పిలుపు అందుకుంటే నీ జీవితం దేవుడు మారుస్తాడు. ఆ బేతనీ గ్రామంలో ఒక అద్భుతం. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు చేత తిరిగి స్వస్థపరిచిన లాజర్ ఈయననేనా అన్నారు. ఈరోజు నిన్ను కూడా దేవుడి క్రిస్మస్లో నిన్ను అలా లాజర్ వల్లే నిలబెట్టాలనుకుంటున్నాడు. నిలుస్తావా? ఆయన పిలుపుకు లోపడతావా? అది కదా నిజమైన క్రిస్మస్. నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చడానికి కదా ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. నీ అనులే వెతికినప్పుడు నువ్వు వెతకవా? అసలైన క్రిస్మస్ జరుపుకోవడానికి ఈ కాస్త ప్రయత్నం నువ్వు చేయవా? ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఎక్కడ? మరియా, లాజర్ ఎక్కడ? అడుగు. నీ కుటుంబంలో నీ బిడ్డల గురించి అడుగు. ఎక్కడున్నారు వారు? ప్రభు సన్నిధిలో వారి గురించి ప్రార్థించు. ప్రభు వారిని పిలుస్తాడు. లాజర్ను పిలిచినట్టుగా చెడిపోతున్న నీ బిడ్డలను దేవుడు పిలుస్తాడు. అది కదా నిజమైన క్రిస్మస్. అది కదా నిజమైన ఆరాధన. చెడిపోయిన వాడు బాగు చేయడమే కదా ప్రభువైన యేసు పని.
నువ్వు అడగక, నీ కుటుంబం గురించి నువ్వు అడగకనే కదా వాళ్ళు ఈ రీతిగా అయిపోయారు. చాలామంది మనస్సులో ధనం ఎక్కడుంటుందో హృదయం అక్కడ ఉంటుంది. ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు, యేసును ప్రేమించరు. హృదయం ఎక్కడుందో అక్కడనే ధనం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి నేటి క్రిస్మస్ జరుపుకోవాలని హృదయం ఉంటుంది కాబట్టి అక్కడనే హృదయం ఉంటుంది. అందుకే టైలర్ కూడా కరెక్ట్గా ఇక్కడనే జేబు కుడతాడు, ఆ జేబులో డబ్బులు ఉంటాయి. హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడనే జేబు. ఆలోచన చేయి, ఇలాంటి క్రిస్మస్ జరపాలి, ఇలాంటి క్రిస్మస్లోనే ముందుకు వెళ్ళాలి. ఎక్కడ యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? శిష్యులకు వచ్చిన డౌట్. యెహోవా దేవుడు చెప్పిన మాటను వెనక ఆదాము ఎక్కడ? కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? మిగతా 90 ఎక్కడ? నాలుగోదిగా మరియా, లాజర్ ఎక్కడ? దేవుడు కార్యాలు చేస్తాడు. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు నిజంగా తన కార్యాలు ఈ క్రిస్మస్ మాసంలో జరిగిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ప్రార్థనలు గడుపుతాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభ, మా జీవితంలో మేము తప్పిపోయి ఎక్కడో ఉన్నాం. చివరికి వర్తమానాన్ని సరి అయిన చోటుకు మేము వచ్చేలాగున్న సహాయాన్ని దయచేయండి. కృతజ్ఞత లేని బిడ్డలుగా మేము ఉండటానికి వీల్లేదు. కుర్లిపోయిన శవము వలె మేము ఉండటానికి వీల్లేదు. నీ పిలుపుకు లోబడి మేము నిలబడే వారుగా మమ్మల్ని మీరు తయారు చేయండి. వాక్యం విత్తపడ్డది, ఎంతవరకు వారి హృదయంలో ప్రభా వెళ్ళిందో తెలియదు, కానీ ప్రతి హృదయముకు ఈ వాక్యము అందులాగున్న సహాయాన్ని దయచేయండి. ఎందరెందరో లైవ్లో పాలు పంపులు పొందారు నాయన. పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను నాయన పలకరించండి. నిజమైన క్రిస్మస్ వారిలో గొప్ప మార్పు చేయడానికి సహాయాన్ని దయచేయండి. దేశ విదేశాలు జరుపుకుంటున్న క్రిస్మస్ తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ క్రిస్మస్ కాదు నాయనా. నరకములోనికి వెళ్ళే క్రిస్మస్ కాదు. మేము నిజమైన క్రిస్మస్, ఆత్మీయలో క్రిస్మస్ జరిపించి పరలోకములో ఉన్నతమైన స్థలములో మేము ఉండలాగున అలాంటి క్రిస్మస్ జరపడానికి మరొక్కసారి మీరు 2024లో అవకాశం ఇచ్చారు. ఈ చివరి మాసంలో వృధా చేసుకోకుండా, లాజర్ ఎక్కడా రా అలాంటి పిలుపు ప్రతి ఒక్కరి చెవులో వినబడటానికి సహాయం దయచేయండి. దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులకు తెలివి జ్ఞానాన్ని ప్రసాదించండి. సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి, డాక్టర్, నర్సులను, ఆయలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. యుద్ధాలను ఆపేయమని ప్రార్థిస్తున్నాం. మంచు తుఫాన్లు ఆపేయమని ప్రార్థిస్తున్నాం. సీజన్లో వచ్చి వ్యాధులను తీసివేయమని, కరోనా లాంటి జబ్బులు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. రైతు బిడ్డలో పండించిన పంటకు మంచి గిట్టుబాటు వచ్చేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మరి మా యొక్క తల్లిగారింటి వారిని, తండ్రి గారింటి వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పరిభారము కలిగి ఉన్నారో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున నీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ, మా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను, అయా అన్యులను, వదిలిన అక్క బావులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. బామర్దులను, మర్దులను బట్టి, వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను బట్టి బంటికి మంచి ఆరోగ్య బలమును, శక్తిని దయచేయమని, వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, శ్యామృదులు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, వెస్లీ మామ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, ప్రత్యేకంగా లక్ష్మణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, మారు మనసు పశ్చాత్తాపం, నీ కళలు, దర్శనాలు, మెరడైన స్వరము కుమారుడు చూచుటకు సహాయాన్ని దయచేయమని, అయా నిజమైన క్రిస్మస్లో ప్రతి ఒక్కరూ ఆనందించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ,
ఆయన నాని యొక్క పేరెంట్స్, తన తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భావన అనుగ్రహించిన బిడ్డలను నీ ఉచితమైన రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకునేలాగా సహాయాన్ని దయచేయమని, నారి డోపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయమని, ప్రత్యేకంగా మా ప్రభా సాత్విక తెలివి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్య బలము శక్తిని అనుగ్రహించడానికి స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాస్టర్కి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి వందనాలు. కాళ్ళ నొప్పులను బట్టి నాయనా స్వస్థత కలిగించండి. చిన్నపాటి బిజినెస్ తండ్రి మీరు మాకు బయలుపరిచారు. ఆ బిజినెస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆయన వేరే ముందుండి నడిపించండి. ఓపిక, సహనము, ఓర్పును అనుగ్రహించి ప్రతి అయా మరి ఆ యొక్క పికిల్స్లో ఏమాత్రం చెడిపోకుండా చక్కగా నాయన ప్రతి ఒక్కరూ తిని ఆనందించి ఇంకా అనేకమైన ఆర్డర్స్ వచ్చేలాగా సహాయ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా దేశ విదేశాలకు కూడా వెళుతూ ఉన్నాయి. అలాంటి నైనా చక్కటి బిజినెస్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళటానికి సహాయాన్ని దయచేయమని మా పక్షాన మీరుండి కార్యాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా కుషాగూడ డిపోలో జరగనైనా సెమీ క్రిస్మస్ గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరునైనా నీ కృపలో అయా ప్రతి ఒక్క చేయూతనిచ్చావు, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ రోజు అద్భుతంగా నీ పరిశుద్ధ ఆత్మ నింపబడి ఆ కార్యము ఘనముగా జయకరంగా జరిగించుకొని ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తూ ఉషయ కూడా డిపోలో జరగనైనా సెమీ క్రిస్మస్ కార్యాన్ని ప్రభా 19th నాడు ఏ లోటు లేకుండా వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకొని పిలిచిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నైనా సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలో అందరూ అటెండ్ అయ్యి ఆ చక్కటి ప్రోగ్రాంను జరిగించుకొని నిన్ను నీవే ఘనముగా, మహిమగా ఆ ఉషయగూడ డీపోలో కనపరచుకొని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మీరు అభిషేకించండి. ఆ కార్యము జరగనంటున్న ప్రయాసపడుతున్న ప్రతి బిడలకు బలమును, శక్తిని దయచేయండి నాయన. ఏ ఒక్కరు అలసిపోకుండా ఆ కార్యము ముందుండి వారంతకు వారు స్వతహాగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు వారి వారి కార్యక్రమాలు ముందుండటకు సహాయం దయచేయమని ఉషయగూడలో ఉన్న క్రైస్తవ బిడ్డలను అయా మరి విశ్వాసులను ప్రత్యేకంగా మీరు దీవించి ఆ కార్యక్రమం ఘనముగా జయకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయా పాలించు వారిని కన్నైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదిన చెప్తున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో భారత స్వస్థత, విడుదల యేసు నామమున కలుగునుగా ప్రార్థిస్తున్నాను. వివాహం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు. నైనా ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నారు. అటు బిడ్డల కోరికలను ఫలింపచేయండి. మా ఇరుగు పొరుగు వారిని దీవించండి. ఏ గేటలో ఇస్తున్న ప్రతి కుటుంబానికి, కుషాగుడేపులో పనిచేసే ప్రతి నా తోటి వర్గాన్ని దీవించి ఆశీర్వదించండి. లైవ్లో పాలపంపులు పొందుతున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభా మీరు నిలబెట్టాడటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు. భయంకరమైన రాత్రి సమీపించి ఉన్నది. మీరు ఇచ్చిన ఆహారం భుజించి పండునై ఉంటుండగా అలసిన ప్రాణాలు సుఖమైన నిద్ర, చురుకైన మేలుకర్మకు అనుగ్రహించి మా దినపాట్లన్నింటిలో మీరు తోడుగుండి నడిపించగలరండి. ఈ రాత్రి గల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా దయచేయగలండి. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకనునే సహావాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.